ప్రియమైన శ్రోతలకు యేసు ప్రభు నామములో శుభాలు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని విందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అద్భుతమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభు. మా అందరి జీవితాల్లో మరొక నూతనమైన దినాన్ని మీరు అనుగ్రహించారు. మీకు వందనాలు. దయగలిగిన మా దేవా, ఈ దినాన్న మీ మాటలు ధ్యానం చేసుకుని పోతా ఉంటుండగా మీరే మా అందరితో మాట్లాడుతూ రండి. మా ప్రియ శ్రోతలందరూ ఉన్న పరిస్థితులు ఎరిగినటువంటి దేవుడు దేవా, ఈ మాటలు జుంటి తేనె దారాల కంటే శ్రేష్టమైనవని, ఈ మాటలు బాధల్లో కృంగిన మా జీవితాలకు ఆదరణ ఇవ్వగలవని, ఈ మాటలు పడిన మా స్థితి నుంచి లేవనెత్తగలవని నమ్ముతూ స్తుతిస్తూ ఈ సమయాన్ని దీవెనకరంగా చేయమని యేసు ప్రభు నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ శ్రోతలు అందరూ బాగున్నారా? విశ్వాసులమైన మన జీవితంలో ఎదురయ్యే గొప్ప ఉపద్రవాల దగ్గర, ఎదురయ్యే సమస్యల దగ్గర కొన్నిసార్లు దేవుని ప్రశ్నించడానికి మనం అందరం కూడా పురికొల్పబడుతూ ఉంటాం. నిజంగా దేవుడు నన్ను పట్టించుకుంటా ఉన్నాడా? దేవుడు ఎందుకు పట్టించుకోవడం లేదు? నా జీవితంలో ఎందుకు అన్నీ గొప్ప గొప్ప ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి? నా జీవితానికి నెమ్మది ఏమి ఉండదా? ఇంకెంతకాలం ఈ వేదన భరించాలి? ఇలా అనుకుంటూ ఆ ప్రశ్నలు తెగించి దేవుడిని అడగలేక, అలా అని మనసులో వాటిని ఉంచుకోలేక సతమతమవుతూ విశ్వాసంలో నెమ్మదిగా సన్నగిలిపోయే చాలామంది మా శ్రోతలు లేకపోలేదు. ఈ దినాన మనం నేర్చుకోబోతా ఉన్న పాఠం ఏమిటి అని అంటే, దేవుని మీద సంపూర్ణంగా అనుకున్నప్పుడు, దేవునికి సమస్తాన్ని అప్పగించుకున్నప్పుడు, మూడవది అత్యంత ప్రమాదకరమైంది, దేవుడు చెప్పిన మాటకు మనం విధేయత చూపించినప్పుడు ఆయన తప్పక మన జీవితాల్లో శ్రేష్టమైన దాన్ని జరిగిస్తారు. ఆయన సహాయం చేస్తారు, ఆయన విడిపిస్తారు. అలాంటిది దేవుడు ఎందుకు మన జీవితాల్లో మనం ఆశించని విషయాలు అనుమతిస్తారు? ఆయన నమ్మదగిన దేవుడు కదా అంటే, ఆయన ఆశించేది మనకేంటో అర్థమయ్యేంత వరకు కొన్ని విషయాలు ఎదుర్కోక తప్పదు. దేవుడు మన అవసరాలను తీర్చే దగ్గర ఆయన గొప్పగా సంతోషపడతారు. ఆయన బైబిల్ చెప్తా ఉంది కదా, మీరు అడగక మునిపే మీ అవసరతలను ఎరిగినటువంటి దేవుడును అని. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఇవన్నీ వాగ్దానాలు ఉన్నవి మనకి. అయితే ఒక కండిషన్ మాత్రం లేకపోలేదు. దేవుడు మన అవసరతలన్నిటినీ పట్టించుకుంటానని చెప్పినప్పుడు, దేవుడు మన నుంచి ఆశించేది ఆయన మాటకు సంపూర్ణంగా విధేయత చూపించాలని. మన జీవితాల్లో విధేయత చూపించకపోగా, ఆయనకి సంపూర్ణంగా అప్పగించుకోకపోగా, మన స్వచిత్తాన్ని జరిగించుకుంటూ కూడా ఎందుకు దేవుడు ఇలా చేశాడు అని అన్నప్పుడు ఆయన హృదయం ఎంత గాయపడుతుందో కాదు. మన పరిస్థితుల కంటే ఎక్కువగా ప్రభు మీద అనుకోగలుగుతున్నామా? రండి, ఈరోజు మన పాఠం యోబు గ్రంథం 23వ అధ్యాయం 10-11 వచనాలు చదువుకుందాం. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10-11 వచనాలు. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఆయన నన్ను పరిశోధించిన తరువాత నేను సువర్ణం వలె కనబడుదును. నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడిచినవి. నేను ఇటు అటు తొలగక ఆయన మార్గములను అనుసరించి తిని.
ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తేగలేదు. ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచితిని. అయితే ఆయన ఏక మనస్సు గలవాడు, ఆయనను మార్చగలవాడెవడు? ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును. నాకు విధింపబడిన దాన్ని ఆయన నెరవేర్చును. అట్టి పనులు ఆయన అనేకముగా జరిగించువాడై ఉన్నాడు. కావున ఆయన సన్నిధిని నేను కలవరపరుచున్నాను. నేను ఆలోచించినప్పుడల్లా ఆయనకు భయపడుచున్నాను. దేవుడు నా హృదయమును కృంగచేసెను. సర్వశక్తుడే నన్ను కలవరపరచెను. అంధకారము కమ్మియుండినను, గాఢాంధకారము నన్ను కమ్మియుండినను నాశనము చేయబడి ఉండలేదు. ఇదే మాటల్ని ఇంగ్లీష్లో ఒకసారి చదువుకున్న తర్వాత మనం ముందుకెళ్దాం. బట్ హీ నోస్ ద వే దట్ ఐ టేక్. వెన్ హీ హ్యాస్ టెస్టెడ్ మీ, I will come forth as gold. My feet have closely followed his steps. I have kept to his way without turning aside. I have not departed from the commands of his lips. I have treasured the words of his mouth more than my daily bread. But he stands alone, and who can oppose him? He does whatever he pleases. He carries out his decree against me, and many such plans he still has in store. That is why I am terrified before him. When I think of all this, I fear him. God has made my heart faint. The Almighty has terrified me. Yet I am not silenced by the darkness, by the thick darkness that covers my face. ప్రియ శ్రోతలు, ఈ మాటలు మీరు ధ్యానం చేసుకున్నట్లయితే యోబు గారి యొక్క జీవితంలో ఎదురైన కఠినమైన పరిస్థితులు ఊహలకు అందనివి. ఆయన దేవునికి విధేయత చూపిస్తున్నారు. అయినప్పటికీ ఆయన జీవితంలో ఎదురైన పరిస్థితులు భయంకరమైనవి. రాత్రికి రాత్రే ఆయన జీవితంలో ఎదురైన శ్రమ, తీవ్రమైన వేదనను, భయంకరమైన వేదనను తన అంతరంగంలో కలిగించినాయి. ఎందుకని అనేది మనందరికీ తెలిసిన విషయమే. అయితే అప్పటికి యోబు గారికి ఆ పరిస్థితి అర్థం కాలేదు. అయినప్పటికీ ఆయన ఎన్నడూ కూడా ఆ విషయాన్ని బట్టి తొక్కపడలేదు కదా. అయితే ఒక మాట ఆలోచించేద్దాం. దేవుడు సాతానికి యోబు గారు ఎవరో చూపిద్దామనే, ఇంకేమైనా దేవుడు తన జీవితం ద్వారా ఏదైనా కార్యం చేయాలని ఆశపడుతున్న కారణం ఏమైనా ఉందనుకుంటున్నారా? దేవుడు వారి జీవితంలో అత్యవసరమైన ప్రతి అవసరత దేవుడు తీరుస్తూనే వస్తున్నారు. మరెందుకని ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి అన్నప్పుడు మొట్టమొదటి మాట, దేవుడు మనందరి జీవితాల్లో ఆయన ఆశించేది ఆయనతో సన్నిహితమైన సంబంధాన్ని కలిగి జీవించాలని, ఆయనకు మాత్రమే ప్రథమ స్థానం ఇవ్వాలని, ఆయన ప్రభావం మన జీవితాల ద్వారా లోకానికి ఒక పాఠంగా ఉండాలి అని. నా మాటలు వింటున్నారా? ఆయనతో సన్నిహితమైన సంబంధం కలిగి ఉండాలని, ఆయనకు మాత్రమే మన జీవితంలో ప్రథమ స్థానం ఇవ్వాలని, ఆయన ప్రభావం మన జీవితాల ద్వారా లోకానికి కనబడాలని. ఈ 3 విషయాలు మనం వింటూ ఉన్నప్పుడు ఈ దినాన్న మనందరి జీవితాల్లో మనం ఎదుర్కొనే పరిస్థితుల దగ్గర మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటండి అంటే, దేవునికి మన జీవితాల్లో అత్యంత సన్నిహితమైన స్థానం ఇస్తున్నామా? ఆ సన్నిహితమైన స్థానాన్ని ఇవ్వనప్పుడు ఆ స్థానాన్ని కోరుకునే ప్రభు
మన నుంచి దేవుడు ఆశించే విషయాలు కనబడినప్పుడు, ఒకవేళ దేవుడే అనుమతిస్తే మనం ఎందుకు ప్రశ్నించాలా? కాబట్టి సరిచేసుకోవాల్సింది ఆయనతో మనకున్నటువంటి సాన్నిహిత్యమైన సంబంధాన్ని. రెండవదిగా, మన జీవితాల్లో ప్రప్రథమమైన స్థానం ఆయనకి ఇస్తున్నామంటారా? మూడవదిగా, మన జీవితాల ద్వారా ఆయన ప్రభావం లోకానికి కనబడతా ఉందా? యోబు గారు గురించినటువంటి సాక్ష్యం అత్యంత ప్రాచీనమైనదైనప్పటికీ ఇప్పటికీ అనేక మంది జీవితాల్ని ఛాలెంజ్ చేస్తూనే ఉంది, ధైర్యపరుస్తూనే ఉంది. ఎంతోమందికి వారి జీవితం ఆదర్శవంతంగా ఉంది. ఇప్పుడు ఈయనేమన్నారు చదవండి. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనంలో, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. ఈ మాట మాట్లాడుతుంది ఆయన సమస్తాన్ని కలిగి సమృద్ధిలో కాదు. ఈ మాట మాట్లాడుతూ ఉంది. మీకు తెలిసిందే, ఆయన ఏం నష్టపోయినప్పటికీ ఆయన మాట్లాడుతున్న మాట, దేవుడికి నేను నడిచే మార్గం తెలుసు, నాకు తెలుసు దీని తర్వాత ఏం జరుగుతూ ఉందో అనే మాట. దేవుడు పరీక్ష చేస్తూ ఉన్నారు, సువర్ణంలా బయటకు వస్తాను అనే మాట. శ్రోతలు, తీవ్రమైన వేదన గుండా వెళుతూ ఉన్న మనం ఈ మాట చెప్పగలమా? లేక మన జీవితాల్లో ఉన్న అవిధేయతే దీనికి కారణమని ఒప్పుకుందామా? రెండవది, ఆయన అంటున్న మాట, నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమునను అనుసరించి తిని. మై ఫీట్ హ్యావ్ క్లోజ్లీ ఫాలోడ్ హిస్ స్టెప్స్, ఐ హ్యావ్ కెప్ట్ టు హిస్ వే వితౌట్ టర్నింగ్ అసైడ్. ఇటువంటి కఠినమైన పరిస్థితుల్లో కూడా వారు ఏమంటున్నారు అంటే, నా పాదాలు అటు ఇటు తొలగక ఆయన మార్గముననే అనుసరించును అన్నమాట. ప్రియ శ్రోతలు, ఈ మాట వింటున్న మనందరం ఇలా ఆలోచిద్దాం. కఠినమైన శ్రమ మన మార్గాన్ని ప్రక్కకు తీసుకెళ్తే అది ఎంత దూరం వెళ్తుందో మనకు తెలియదు. కానీ ప్రభు అంటా ఉన్నారు, మార్గం తొలగిపోవడానికి కాదు, ఈ దినాన్న మన జీవితాన్ని అటువంటి పరిస్థితి గుండా తీసుకెళ్తుంది. ఇంకా సమీపానికి వెళ్ళడానికి మాత్రమే అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత అంటారు ఆయన 12వ వచనంలో, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని అనే మాట. ఇక్కడ 2 రకాల భావాల్ని యోబు గారు వ్యక్తీకరిస్తూ ఉన్నారు. ఒకటి, తెలుగులో అయితే నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని, నా అభిప్రాయాలు కాదు, వాటికంటే ఎక్కువ దేవుని మాటలే నా జీవితంలో జరగాలి అనేది యోబు గారి యొక్క అభిప్రాయం. ప్రియ శ్రోతలు, ఈ మాటలు వింటా ఉన్న మన జీవితాల్లో ఎప్పుడైనా దేవునితో మనం వ్యవహరించేటప్పుడు మన అభిప్రాయాలను, మన స్వాభిప్రాయాలను ప్రక్కన పెట్టి దేవుడు ఏమనుకుంటున్నారో అది మాత్రమే నేను చేస్తాను అన్నటువంటి నిర్ణయం ఎప్పుడైనా చేసేమంటారా? మనం చేసే ప్రార్థన కానీ, మనం చేసే భక్తి కానీ, మనం చేసే ఏ క్రియలైనా సరే మన స్వాభిప్రాయాలను సంతృప్తిపరచుకోవాలనే తపనతో మాత్రమే జరిగిస్తాం. కానీ స్వాభిప్రాయాన్ని ప్రక్కన పెట్టి దేవుణ్ణి వెంబడించగలగడం అనేది అత్యంత తక్కువ మందిలో మాత్రమే జరిగేటటువంటి ప్రక్రియ. కానీ ప్రభు ఆశిస్తూ ఉంది, నాకు ప్రథమ స్థానాన్ని ఇవ్వండి అని. ఇంగ్లీష్లో ఏముందండి అంటే, ఐ హ్యావ్ నాట్ డిపార్టెడ్ ఫ్రమ్ ద కమాండ్స్ ఆఫ్ హిజ్ లిప్స్, ఐ హ్యావ్ ట్రెజర్డ్ ద వర్డ్స్ ఆఫ్ హిజ్ మౌత్ మోర్ దాన్ మై డైలీ బ్రెడ్. నా అనుదిన ఆహారం కంటే ఎక్కువగా దేవుని యొక్క మాటలు నాకు విలువైనవి అంటున్నారు ఆయన. అంటే ఉదయాన్నే లేవగానే మన ఆలోచన
ఈరోజు ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి, మధ్యాహ్నం అవగానే లంచ్ ఎలా ఉండాలి, నైట్ అవగానే డిన్నర్ ఎలా ఉండాలి, చాలా ఆలోచిస్తూ ఉంటాం. ఎందుకంటే బ్రతకాలి కాబట్టి. నేను తిండి కోసం బ్రతుకుతాను అనట్లేదు, కానీ బ్రతకడం కోసం తినాలి కాబట్టి. కానీ యోబు గారి యొక్క ఆలోచన ఏంటో చూడండి, ఏమంటున్నాడు, నా డైలీ బ్రెడ్ కంటే ఎక్కువగా నాకు దేవుని మాటలు కావాలి అనే మాట. ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అన్నప్పుడు యోబు గారు ఆశని చెప్పండి, ప్రభువా నా జీవితంలో మీరు మాత్రమే మీకు మాత్రమే అనే మాట దగ్గరికి వచ్చినప్పుడు ఆయన యూజ్ చేసిన పదం మోర్ దాన్ మై డైలీ బ్రెడ్. శ్రోతలు, ఈ మాట మనం చెప్పగలమంటారా? సో కాబట్టి మన జీవితాల్లో ఎదురయ్యే పరిస్థితుల దగ్గర ఈ 6 వచనాలు లేదా 5 వచనాలు కళ్ళ ముందు పెట్టుకొని మన జీవితాన్ని పరిశీలన చేసుకుంటున్నట్లయితే తప్పక మనకు అర్థమవుతుంది మన జీవితంలో ఎక్కడ తప్పటడుగు వేస్తున్నాము. తర్వాత మాట చూద్దాం. అయితే ఆయన ఏక మనస్సు గలవాడు, ఆయనను మార్చగలవాడెవడు, ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును. బట్ హీ స్టాండ్స్ అలోన్ అండ్ హూ కెన్ అపోజ్ హిమ్, హీ డస్ వాట్ ఎవర్ హీ ప్లీజెస్. సో దేవుని గురించి వారికున్న అవగాహన చూడండి. ఆయన ఏక మనస్సు గలవాడు, ఆయనను మార్చగలవాడెవడు, ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును అనే మాట. ఇందాకేమో స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఆయన మాటలు ఇష్టమన్నాడు. ఇప్పుడు అన్నాడు ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును అనే మాట. ఈ మాట మనం వింటా ఉన్నప్పుడు మన అనుదిన జీవితంలో అనేక సార్లు మన ఇష్టాన్ని జరిగించుకునే ప్రక్రియలో భాగంగా ఎంతోమంది ఆయన పాదాలు పట్టుకుని గోజాడుతూ ఉంటారు. ఇది మనకు తెలిసిన విషయమే. అంత మాత్రమే కాదు, వారి జీవితాల్లో వారు ఏదైతే ఇష్టపడతా ఉన్నారో అది వారికి క్షేమకరం కాదని తెలియక కొంతమంది, తెలిసి కొంతమంది అదే కావాలి అనే తాపత్రయంతో పదే పదే దేవుని పాదాల దగ్గర పడి ఏడుస్తున్నప్పుడు ప్రభు ఇలా అంటా ఉన్నారు, ఆయన ఏక మనసు గలవాడు, ఆయన తనకిష్టమైన దాన్ని మన జీవితాల్లో జరిగిస్తాడు, ఆయన్ని మార్చగలవాడెవడు అనే మాట. శ్రోతలు, ఈ మాటలు మనం వింటా ఉన్నప్పుడు దేవునికి సంపూర్ణంగా అప్పగించుకోవడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు. చాలాసార్లు మన జీవితాల్లో మనం చేసే ప్రతి దానికి దేవుని నిందించడం అనేది పరిపాటి అయిపోతుంది. కానీ దేవుడు అన్యాయం చేయడం అసంభవం. ఇది నాన్న, మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన ప్రభు, మన కోసం మానవుడిగా ఈ లోకానికి వచ్చిన ప్రభు, మన స్థానంలో మనకు బదులుగా మన పాపాల కోసం ప్రాణం పెట్టిన ప్రభు, ఆయన ఆశపడతా ఉంది ఒకటే, ఆయన మాటకు విధేయత చూపించాలి అని. కొన్నిసార్లు ఎలా ఆలోచిస్తామండి అని అంటే, మీకు ఈ మాట గతంలో మనం మాట్లాడుకున్నాం. పల్లెటూర్లలో వీధులలో మూలలను కూర్చొని చాలా పెద్ద వయసు వారు, వృద్ధులు ఢిల్లీ సింహాసనం గురించి మాట్లాడతారు, అమెరికా అధ్యక్ష పీఠం గురించి మాట్లాడతారు. వారి గురించి ఎలా మాట్లాడతారంటే, వాడికేం తెలుసురా, వాడు రావడాన్ని బట్టి ఇలా జరిగింది అనుకొని చాలా డిస్కషన్ పెట్టుకుంటారు. చాలా విషయాలు డిస్కస్ చేస్తారు. ఆ వీధి మూలల్లో ఉన్న పెద్దాళ్ళ దగ్గర కూర్చుంటే కాసేపు ప్రపంచంలో ఉన్న అన్ని విభాగాల్ని టచ్ చేస్తారు. చాలా వాదోపవాదాలు చేసుకుంటారు. చివరికి నేనంటే ఇదంటే నువ్వదంటే అలా గొడవ పెద్దదవుతుంది. చివరికి సరేరా చీకటి పడుతుందిగా వెళ్ళిపోదాం అనుకుంటారు. మనం కూడా అంతే. మన అభిప్రాయాలను బలపరుచుకోవడానికి, మన అభిప్రాయాలే సరి అయినవని రుజువు చేసుకోవడానికి ఎంత వాదిస్తామో, ఇంత వాదించి చివరికి ఆ పెద్దాళ్ళలాగా లేచి వెళ్ళిపోవడమే తప్ప చేయగలిగింది ఏమీ లేదు. కానీ ప్రభు అంటూ ఉన్నారు, వాదించడం వల్ల ప్రయోజనం ఏముంది, ఆలోచించండి. మీ సాన్నిహిత్యం నాతో ఎలా ఉంది? ఇంటిమేట్ రిలేషన్షిప్, సన్నిహితమైన సంబంధ సహవాసం ప్రభుతో సక్రమంగా లేనప్పుడు మన జీవితాల్లో ప్రతిదీ కూడా ప్రశ్నార్థకంగా కనబడుతుంది. కాబట్టి ఈయనేమంటారు చదువుతాం. ఆయన ఏమన్నారు? 14 వచనం, నాకు విధింపబడిన దాన్ని ఆయన నెరవేర్చును,
అట్టి పనులను ఆయన అనేకముగా జరిగించువాడై ఉన్నాడు అనే మాట. ఆయనకి ఏదైతే విధించబడిందో ఆయన నెరవేరుస్తాడు. కావున 15 ఆయన సన్నిధిని నేను కలవరపడుచున్నాను. నేను ఆలోచించినప్పుడల్లా ఆయనకు భయపడతా ఉన్నాను. దేవుడు నా హృదయమును కృంగ చేసెను, సర్వశక్తుడే నన్ను కలవరపరచెను. అంధకారము కమ్మియుండినను, గాఢాంధకారము నన్ను కమ్మియుండినను, నేను నాశనము చేయబడి ఉండలేదు. Yet I am not silenced by the darkness, by the thick darkness that covers my face అని అంటా ఉన్నాడు. గాఢాంధకారము నన్ను కమ్మినను, నేను నాశనము చేయబడి ఉండలేదు అనే మాట. శ్రోతలు, ఈ దినాన్న ఈ మాటలు వింటా ఉన్న మనం ఇలా ఆలోచించేద్దాం. మన పరిస్థితులు దారుణంగా ఉన్న మాట వాస్తవం. మన పరిస్థితులు చేయదాటిపోయిన మాట వాస్తవం. అందరికీ మన జీవితం ఒక ఆటగా ఉన్న మాట వాస్తవం. అయినప్పటికీ నాశనం చేయబడలేదు అన్నమాట గుర్తుపెట్టుకుంటే ఎంత సంతోషం ఉంటుందో. ఈరోజు 5,000 నోట్లో వెళ్తూ ఉన్నాయి. ఆరోగ్యంగా ఉన్నాం, బ్రతికున్నాం, మన పని మనం చేసుకోగలుగుతూ ఉన్నాం, సమస్తం చక్కబరుచుకోగలుగుతూ ఉన్నాం. అది దేవుడు మనకిచ్చిన కృప. అయితే దేవుడు ఆశపడుతున్న 3 విషయాలు మరొకసారి జ్ఞాపకం చేస్తాను. 1, ఆయనతో సన్నిహితమైన సంబంధం కలిగి ఉండాలి. 2, ఆయనకు మాత్రమే మన హృదయంలో ప్రథమ స్థానం ఇవ్వగలగాలి. 3, మన జీవితాల ద్వారా ఆయన ప్రభావం లోకం చూడగలగాలి. ఈ 3 జరుగుతూ ఉన్నాయా? జరిగితే మీరు శ్రేష్ఠులు. జరగకపోతే ప్రభు అంటా ఉన్నారు, నా ఆశ మీ జీవితాల్లో ఇది అని. శ్రోత, ఎందుకు ఇలా జరుగుతుంది? ఏం చేస్తున్నాడు దేవుడు? ఎంత యథార్థంగా బ్రతుకుతున్నాం అనే దానికంటే ఆయన ఆశించిన విధంగా బ్రతకలేకపోతున్నాను, నా జీవితంలో నేను అనే విషయం అగ్రస్థానంలో ఉంది, నా ద్వారా ప్రభావం ప్రభు బయట కనబడకపోగా నేనే కనబడుతున్నాను, ఇది నా వాస్తవ జీవితం అన్న విషయం గుర్తించగలిగితే తప్పక మన జీవితాన్ని సరి చేసుకోగలుగుతాం, దేవునికి సమీపానికి వెళ్ళగలుగుతాం. కాబట్టి ఈ మాటలు విన్న నా ప్రియ శ్రోతలు, యథార్థంగా వాక్య వెలుగులో మన జీవితాన్ని పరిశీలన చేసుకొని ఆయన ఏక మనసు కలవాడు, ఆయన మార్పు చెందడు, ఆయన యోబు గారి దేవుడే మన దేవుడు కూడా. ఆయన ఏ విధంగా యోబు గారికి సమస్తాన్ని తిరిగి మరలా స్వాస్థ్యంగా అనుగ్రహిస్తూ వచ్చారో, ఆయన విధేయత ఈ దినాన మనకి ఏ విధంగా పాఠంగా ఉంచడానికి ఇష్టపడ్డారో, మన జీవితాలు కూడా రాబోయే తరాలకి ఒక మాదిరిగా ఉండాలి అంటే ఈ దినాన మనం నేర్చుకోవాల్సిన ఆ 3 పాఠాలు నేర్చుకుంటూ, మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మార్పు చెందని వాడు నాతోనే ఉన్న విషయం గుర్తుపెట్టుకొని, ఇన్ని పరిస్థితుల మధ్యలో కూడా నేను నాశనం చేయబడలేదు అన్న సత్యాన్ని గ్రహించిన వారమై దేవుని యొక్క సాన్నిహిత్యాన్ని అనుభవించాలని కోరుకుంటూ, తిరిగి మరొక వారం మళ్ళా కలుసుకున్న పర్యంతం దేవుడు మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.